ఆటైన అభినయమైన సిల్క్ స్మిత స్టైలే వేరు. ఆమె సినిమాలో ఉంటే ఆ నిర్మాతలకు కాసులు పంటే. థియేటర్లు హౌస్ఫుల్. ఈమె బయోపిక్ కూడా తెరపై మెరిసింది. నిర్మాతకు కాసులు వర్షం కురిపించింది. ఆమె పాత్రలో నటించిన విద్యాబాలన్కు జాతీయ అవార్డు వరించింది. అంత చరిత్ర కలిగిన సిల్క్ స్మిత ఇప్పుడు భౌతికంగా లేకపోయినా ఆమె నటిగా చిరంజీవే. ఎందుకంటే అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ మధ్య జరిగిన సిల్క్ స్మిత 63వ జయంతి సందర్భంగా తమిళనాడులో ఓ అభిమాని 100 మందికి బిర్యానీ పంచిపెట్టి ఆమెపై తరగని అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక సిల్క్ స్మిత జీవిత చరిత్రతో బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ పేరుతో చిత్రం రూపొంది సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో నటి విద్యాబాలన్ నటించారు. అదేవిధంగా మలయాళంలోనూ ఒక చిత్రం తెరకెక్కుతుంది. అందులో నటి సనా ఖాన్ నటించారు. తాజాగా సిల్క్ అండ్ టోల్డ్ పేరుతో మరో చిత్రం తెరకెక్కుతుంది. ఇలా తరం మారుతున్నప్పుడల్లా దర్శక నిర్మాతలు పేరును డబ్బును సంపాదించుకునేంత ఖ్యాతిని సిల్క్ స్మిత సంపాదించుకొని చాలా త్వరగా వెళ్లిపోయారు. ఈమెను దర్శక నిర్మాతలు ఎక్కువగా శృంగార తారగానే చూశారు, కానీ సిల్క్ స్మితలో మంచి నటి కూడా ఉన్నారు. ఇక శృంగార పాత్రలు నటించడం మానేశానని అలైగల్ ఓయ్ వదల్లై చిత్రంతో ఆ విషయం నిరూపణ చేసుకుంది సిల్క్ స్మిత. ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి నటుడు ఎంజీఆర్ పేర్కొన్నారు. ఇకపై సిల్క్ స్మిత శృంగార పాటల్లో నటించడం మానేసి మంచి క్యారెక్టర్ లో నటించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటి సిల్క్ స్మిత జయంతి సందర్భంగా లోకనాయకుడు కమల్ హాసన్ గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అందులో కమల్ హాసన్ మాట్లాడుతూ, నేను కథానాయకుడిగా నటించిన మూన్రాయ్ పిరై చిత్రంలో ముందుగా నటి సిల్క్ స్మిత పాట లేదు. అయితే చిత్ర వ్యాపారం కోసం ఆమె పాటలు చేర్చారు. నేను ఆ పాటలో ఉండాల్సి వచ్చింది. సిల్క్ కు డాన్స్ చేయటం రాదు. చాలా తక్కువ ఖర్చుతో ఆ పాటను దర్శకుడు బాలు మహేంద్ర చిత్రీకరించారు. ఆ పాటకు ప్రభుదేవ తండ్రి సుందర మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సిల్క్ స్మిత చేయగలిగేంతగా ఆయన నృత్యాన్ని సమకూర్చారు. ఎందుకంటే సిల్క్ స్మితకు నిజంగానే డాన్స్ చేయటం రాదు. ఆమె ఇతరులను ఇమిటేట్ చేయటంలో కిలాడి. అదే సమయంలో ఫ్యాషన్ కు తగ్గట్టు దుస్తులను ధరించటం ఆమెకు ఇష్టం. ఈ విషయం గురించి నేను ఆమెకు చెప్పి అభినందించాను. చాలా కష్టాలు పడి ఎదిగిన నటి సిల్క్ స్మిత అని లోకనాయకుడు పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.